ఈ వీడియో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో పార్ట్ 10 వీడియో. పార్ట్ 9 వీడియోలో మనం గాస్ లా గురించి డిస్కస్ చేసాం. ఆ వీడియో చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా చూడొచ్చు. ఈ వీడియోలో మనం గాస్ లాని యూజ్ చేసి ఒక స్ఫెరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న బాడీకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. గాస్ లా అప్లై చేసి సిమెట్రిక్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న సిమెట్రిక్ బాడీస్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని కనుక్కోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఛార్జ్ క్యూ ఉంది, దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత, లేకపోతే ఒక లైన్ ఆఫ్ ఛార్జ్ ఉంది, ఈ లైన్ ఆఫ్ ఛార్జ్ వల్ల ఇక్కడ వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, లేకపోతే ఒక స్ఫియర్ ఉంది, స్ఫియర్ మీద ఒక కండక్టింగ్ స్ఫియర్ ఉంది, ఆ కండక్టింగ్ స్ఫియర్ మీద ఛార్జ్ ఉంది, దీనివల్ల ఇక్కడ వచ్చే ఫీల్డ్ ఎంత. ఈ విషయాన్ని మనం ఈజీగా గాస్ లా అప్లై చేసి కనుక్కోవచ్చు. వాట్ ఈస్ గాస్ లా? క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఈ విషయం గాస్ లా గురించి తెలియకపోతే మన ప్రీవియస్ వీడియో చూడాలి, నేను కార్డ్స్లో వదిలేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు ఎక్కడి నుంచి అయినా. రైట్. వాట్ ఈస్ ద మెథడ్? ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు టేక్, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టేక్ ఈజ్ గాసియన్ సర్ఫేస్. గాసియన్ సర్ఫేస్, గాసియన్ సర్ఫేస్ తీసుకోవాలి. గాసియన్ సర్ఫేస్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఫీల్డ్ కనుక్కోవాలి, ఎవరి వల్ల? క్యూ వల్ల. ఒక సర్ఫేస్ తీసుకోవాలి. ఆ సర్ఫేస్ ఎలా ఉండాలి అంటే ఛార్జ్ని ఎంక్లోజ్ చేయాలి. దేనివల్ల అయితే కనుక్కుంటున్నావో ఆ ఛార్జ్ని ఎంక్లోజ్ చేయాలి, బికాస్ హియర్ వీ హ్యావ్ క్యూ ఎంక్లోజ్డ్. అలాగే పాయింట్ గుండా పాస్ అవ్వాలి. వాట్ ఈస్ ద కండిషన్? ఫస్ట్ థింగ్ టు టేక్ గాసియన్ సర్ఫేస్, ఫస్ట్ థింగ్ ఈజ్ టు enclose the charge and passes through point P. అంటే ఏ పాయింట్ గుండా అయితే, ఏ పాయింట్ దగ్గర అయితే నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుందాం అనుకుంటున్నావో ఆ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. ఇప్పుడు ఈ క్యూకి నేను సర్ఫేస్ తీసుకోవాలంటే నేను ఏం తీసుకుంటానంటే గాసియన్ సర్ఫేస్ ఒక స్ఫియర్ తీసుకుంటాను. పాయింట్ ఛార్జ్కి ఏం తీసుకుంటాను నేను? ఒక స్ఫెరికల్ గాసియన్ సర్ఫేస్ తీసుకుంటాను. దిస్ ఈజ్ అన్ ఇమాజినరీ సర్ఫేస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ సర్ఫేస్, ఇమాజినరీ సర్ఫేస్, నాట్ ఏ ఫిజికల్ సర్ఫేస్. అర్థమవుతుందా? ఒక ఫిజికల్గా అక్కడ ఏమి ఒక స్ఫియర్ తీసుకోము, ఒక ఇమాజినరీ స్ఫియర్. సో ఫర్ పాయింట్ ఛార్జ్ ఏం తీసుకుంటున్నాము? స్ఫెరికల్ గాసియన్ సర్ఫేస్ తీసుకుంటున్నాము. ఎందుకు? 2 రీజన్స్. ఇట్ ఎంక్లోజెస్ ది ఛార్జ్ని ఎంక్లోజ్ చేస్తుంది. సెంటర్లో తీసుకున్నాం, ఈ ఛార్జ్ని ఎంక్లోజ్ చేస్తుంది. అలాగే పాయింట్ పి గుండా ఆ సర్ఫేస్ పాస్ అవుతుంది. 2 కండిషన్స్ సాటిస్ఫై చేసింది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను సర్ఫేస్ ఎలాంటిది తీసుకుంటానంటే ఒక సిలిండర్ తీసుకుంటాను, సిలిండ్రికల్ గాసియన్ సర్ఫేస్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనం కనుక్కోవాల్సిన ఛార్జ్ మనకి డ్యూ టు ఏ ఛార్జ్ వల్ల అయితే కనుక్కున్నాం ఆ ఛార్జ్ని ఎంక్లోజ్ చేస్తుంది, పీ గుండా పాస్ అవుతుంది. సో మనకి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆధారంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ఫిరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, దీనికి ఏం తీసుకుంటాం? స్ఫియరే తీసుకుంటాం. దీనికి కూడా ఏం తీసుకుంటాం? స్ఫియర్ తీసుకుంటాం. సో కండక్టింగ్ స్ఫియర్ని ఈ స్ఫెరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కవర్ చేయడానికి కూడా మనం ఏం తీసుకుంటున్నాం? గాసియన్ సర్ఫేస్ తీసుకుంటాం. అంటే ఒక ఫిక్స్డ్ సర్ఫేస్ అంటూ గాసియన్ సర్ఫేస్ ఏమి ఉండదు. నీ ప్రాబ్లంకి సంబంధించి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని తీసుకుంటావు. అర్థమవుతుందా? ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆన్ ద గాసియన్ సర్ఫేస్ ఈ షుడ్ బి కాన్స్టెంట్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉండే విధంగా తీసుకోవాలి గాసియన్ సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ఫియర్ తీసుకున్నా, క్యూ నుంచి ఈ పీ దగ్గర ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే ఫీల్డ్, ఇక్కడ కూడా అంతే ఫీల్డ్. అంటే ఆన్ ద గాసియన్ సర్ఫేస్ ఎవ్రీవేర్ ఈజ్ కాన్స్టెంట్, ఈ సేమ్. ఎందుకు అలాగా? ఎందుకంటే ఈ సేమ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ టర్మ్ ఏదైతే ఉంది ఇంటిగ్రేషన్, ఆ టర్మ్ని బయటకు లాగేయచ్చు ఈజీగా. సో మనం ఇక్కడ వై వీఆర్ అప్లైయింగ్ గాసియన్ సర్ఫేస్, గాస్ లా టు సింప్లిఫై అవర్ ఎఫర్ట్. మన ఎఫర్ట్ని, మన మ్యాథమెటిక్స్ని సింపుల్గా చేయడం కోసం మనం గాస్ లా అప్లై చేస్తున్నాం. సో సింపుల్గా చేయాలి అంటే ఇంటిగ్రేషన్ లోపల పెద్ద అమౌంట్ ఆఫ్ థింగ్స్ ఉండకూడదు ఇంటిగ్రేట్ చేయాల్సినవి. అందుకని చెప్పేసి ఈ బయటకు వచ్చేసే విధంగా మనం గాసియన్ సర్ఫేస్ని తీసుకుంటున్నాము. ఈ కాన్స్టెంట్ అనుకోండి, టక్మన్ బయటకు తీసేసి ఈ అందులోంచి
ఇప్పుడు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. అలాగే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏదైతే సిలిండర్ ఉందో ఆ సిలిండర్ మీద మొత్తం కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫిక్స్డ్గా సేమే ఉండాలి. ఎందుకంటే బై సిమెట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్కి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుందో ఈ పాయింట్కి ఈ ప్రపంచం అలాగే కనిపించినప్పుడు ఇక్కడ ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో ఇక్కడ కూడా అంతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం, ఈ పాయింట్కి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుందో ఈ పాయింట్కి కూడా ఆ ప్రపంచం అలాగే కనిపిస్తుంది. దాని ఛార్జెస్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ ఛార్జెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగైతే ఉందో ఇక్కడ నుంచి చూసినప్పుడు కూడా ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఉన్నప్పుడు ఇటువైపు ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో అటువైపు కూడా అంతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి కాబట్టి ఈ సేమ్ ఉంది అంటాం. సో బై సిమెట్రీ ఈ ఏదైతే కాన్స్టెంట్గా ఉన్నది ఈ ఏదైతే కాన్స్టెంట్గా ఉంటుందో అటువంటి సర్ఫేస్ మనం తీసుకుంటాం. సో వి యూజ్ సిమెట్రీ ఎ లాట్ వైల్ డూయింగ్ గాస్ లా అప్లై చేసేటప్పుడు సిమెట్రీని బాగా ఉపయోగించుకుంటాం. అర్థమవుతుందా? ఈ పాయింట్స్ అన్ని రాసుకొని వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఈస్ టు ఎన్క్లోజ్ ద చార్జ్ అండ్ పాస్ త్రూ ద పాయింట్ వేర్ యూ వాంట్ టు ఫైండ్ electric field. And imaginary surface, it is not a physical surface. And the third one is on the Gaussian surface, E must be constant. ఇవి యూస్ చేసి మనం ముందుకెళ్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్ఫెరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని దానికి గాస్లో అప్లై చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అనేది మనం కనుక్కుందాం. ఇది నోట్ చేసుకోండి పాజ్ చేసి. సో ఇక్కడ గాస్లో వాడేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఛార్జ్డ్ కండక్టింగ్ స్ఫియర్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఛార్జ్డ్ కండక్టింగ్ స్ఫియర్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది చూద్దాం. ఈ ఛార్జ్డ్ కండక్టింగ్ స్ఫియర్ అనేది హాలో అయి ఉండొచ్చు, సాలిడ్ అయి ఉండొచ్చు, ఏం కాదు. ఎందుకు? దీన్ని మెటాలిక్ స్ఫియర్ కూడా అనొచ్చు. మెటాలిక్ స్ఫియర్ అన్న కూడా గొడవ ఏముంది, ఏం లేదు. ఎందుకంటే కండక్టింగ్ స్ఫియర్ అన్నా మెటాలిక్ స్ఫియర్ అన్నా ఒక్కటే. సో ఈ హాలో అయినా సాలిడ్ అయినా ఒక్కటే అన్నాం. ఎందుకు? charge on a conducting sphere or a metallic sphere, charge resides only on the surface of the sphere. ఎప్పుడైనా కండక్టింగ్ బాడీస్ ఉన్నాయి అంటే, మెటాలిక్ బాడీస్ ఉన్నాయి అంటే స్టాటిక్ ఛార్జ్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? సర్ఫేస్ మీదే ఉంటుంది. ఓకేనా? ఇది మనం ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ప్రాపర్టీస్ చదువుకునేటప్పుడు క్లియర్గా మాట్లాడుకున్నాం. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడాలి. రైట్, ఒక సాలిడ్ స్ఫియర్ తీసుకుంటాను, ఒక కండక్టింగ్ స్ఫియర్ తీసుకుంటున్నాను. కండక్టింగ్ స్ఫియర్ మీద ఛార్జ్ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ ఆన్ ది సర్ఫేస్ ఉంటుంది. కాబట్టి ఇది హాలో అయ్యి ఉండొచ్చు, లేకపోతే మనం సాలిడ్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ దట్ షుడ్ బి రిమెంబర్, ఓన్లీ ఛార్జ్ రిసైడ్స్ ఆన్ ది సర్ఫేస్. అంటే దీనికి ఎటువంటి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి? సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఆఫ్ ఛార్జ్ ఉందనుకోండి, లైన్ ఆఫ్ ఛార్జ్కి ఏం తీసుకుంటాం? Q/L అంటాం, అంటే లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. దానికి ఏం తీసుకుంటాం? లీనియర్ ఛార్జ్ డెన్సిటీ తీసుకుంటాం. దీన్ని ఏమన్నా ల్యాంబ్డాని లీనియర్ ఛార్జ్ డెన్సిటీ Q/L. అదే సిగ్మా అన్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం? Q/A అంటాం. సిగ్మా అంటే ఏంటి? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. మరి రో అంటే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. మరి ఈ కేసులో ఏది తీసుకోవాలి మనం? సిగ్మా తీసుకోవాలి. ఓకేనా? సో ఇలాంటి ఇచ్చినప్పుడు మనకి ఏమి ఇస్తాడు? ల్యాంబ్డా ఇస్తాడా, సిగ్మా ఇస్తాడా, రో ఇస్తాడా? సిగ్మా ఇస్తాడు. ఎందుకంటే సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద మనకి క్యాపిటల్ Q అనే ఛార్జ్ ఉంది, రేడియస్ వచ్చేసి క్యాపిటల్ R ఉంది. నేను ఇక్కడ P అనే పాయింట్ దగ్గర ఫీల్డ్ కనుక్కోవాలి. సో నేను ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? గాషియన్ సర్ఫేస్ తీసుకోవాలి. ఎలా ఉండాలి గాషియన్ సర్ఫేస్? ఇది మొత్తాన్ని కవర్ చేయాలి, P గుండా పాస్ అవ్వాలి. సో నేను ఏం తీసుకోవాలి? నేను ఒక స్ఫియర్ తీసుకుంటున్నాను. ఓకేనా? స్ఫియర్ ఆఫ్ రేడియస్ ఎంత? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ నుంచి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ r డిస్టెన్స్ ఉంది అనుకుంటాను. సో స్మాల్ r రేడియస్ ఉన్న స్ఫియర్ తీసుకుంటాను. చెప్పండి, ఈ స్ఫియర్ మీద ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమే ఉంటుందా? సేమే ఉంటుంది. ఎందుకంటే P నుంచి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఈ పాయింట్ నుంచి చూసినప్పుడు అదే ప్రపంచం అలాగే కనిపిస్తుంది, ఏమీ తేడా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి, ఇక్కడ కూడా అంతే ఉండాలి, ఇక్కడ కూడా అంతే, ప్రతి దగ్గర అంతే ఉండాలి. అర్థమవుతుందా? అది. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే, పెన్ మారుద్దాం ఉండండి, ఎఫెక్ట్ బాగుంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకు ఉంటుంది. అంతా సిమెట్రీగా ఉండని చెప్పాలి. అర్థమవుతుందా? అంతా సిమెట్రీ యూజ్ చేసి చెప్పాలి. సిమెట్రీని బాగా వాడతాం గాస్లో అప్లై చేయడానికి. ఇక్కడ ఒక చిన్న సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, దాని సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటుంది? dA బార్. అది ఎప్పుడు కూడా సర్ఫేస్ ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది? ఏరియా వెక్టర్ ఎప్పుడు కూడా నార్మల్గా ఉంటుంది సర్ఫేస్కి. ఏరియా వెక్టర్ ఎప్పుడు కూడా సర్ఫేస్కి ఎలా ఉంటుంది? నార్మల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బార్ dA బార్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ఈ బార్ dA బార్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. లెట్స్ టేక్ కేస్ 1. వాట్ ఈస్ కేస్ 1? We are taking point outside the sphere. So this is outside point. Outside point అంటే అర్థం ఏంటి? స్మాల్ r is greater than capital R. Small r is greater than capital R. Here we have
క్యాపిటల్ పి ఎందుకు రాశాను, అది క్యాపిటల్ అది. ఓకేనా, ఈ స్మాల్ ఆర్ అనేది క్యాపిటల్ కన్నా పెద్దగా ఉంది. రైట్. ఇప్పుడు గాస్-లా ఏంటి, క్లోజ్డ్ ఇంటిగ్రల్, క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎంక్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్, ఇది కదా. రైట్. వాట్ ఈజ్ ఈ బార్ డాట్ డిఏ బార్ అంటే, వాట్ ఈస్ డాట్ ప్రొడక్ట్ ఫార్ములా, ఈడిఏ కాస్ టీటా. వాట్ ఈస్ టీటా హియర్, ఈ రెండింటికి మధ్యలో ఎంత ఉంది, 0 degrees. సో ఈ బార్ డిఏ బార్ అంటే ఈ ఇంటూ డిఏ. సో ఈ టర్మ్ ఏమైపోతుంది, క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈడిఏ క్యూ ఎంక్లోజ్డ్. వాట్ ఈస్ ద ఛార్జ్ ఎంక్లోజ్డ్ బై దిస్ స్ఫియర్, మొత్తం క్యూ అంతా లోపల ఉంది కదా, కాబట్టి మొత్తం క్యూ రాసేస్తుంది బై ఎప్సిలాన్ నాట్. అది మరి ఈ అనేది సేమేగా, ఈ సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆన్ గాషియన్ సర్ఫేస్. గాషియన్ సర్ఫేస్ మీద ఉన్న ప్రతి పాయింట్ దగ్గర సేమ్ ఉంటుంది, కాబట్టి ఈ ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో ఈ ఇంటూ క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. వాట్ ఈజ్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఏ, ఈ పీసెస్ డిఏని మొత్తం పీసెస్ అన్నీ యాడ్ చేస్తాం, మొత్తం పీసెస్ యాడ్ చేసేస్తే ఏమొస్తుంది నీకు, మొత్తం సర్ఫేస్ ఏరియా ఆఫ్ బిగ్ స్ఫియర్ వస్తుంది, మొత్తం సర్ఫేస్ ఏరియా ఆఫ్ బిగ్ స్ఫియర్. వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ బిగ్ స్ఫియర్, 4πr². మరి బిగ్ స్ఫియర్కి రేడియస్ ఎంత, స్మాల్ ఆర్ కదా, అందుకు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో వాట్ యూ గెట్, ఈ అఫ్ కోర్స్ ఐ రైట్ దిస్ యాజ్ ఈ అవుట్, ఎందుకంటే అవుట్ సైడ్ పాయింట్ కదా, అందుకు స్టైల్గా క్యూ బై 4πε0 r². So outside electric field due to a sphere is q by 4πε0 r². ఇది గుర్తుపెట్టుకోండి, పాజ్ చేసి రాసుకోండి. ఈ ఫార్ములా గురించి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడదాం. అవుట్ సైడ్ పాయింట్ ఎంత వచ్చింది, ఈ అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ సైడ్ పాయింట్ 1/4πε0 q by ε0, సారీ q by r². అంటే నీకు ఎలా వచ్చింది, ఈ క్యాపిటల్తో సంబంధం లేకుండా వచ్చింది. అంటే ఈ ఛార్జ్ మొత్తం కూడా సెంటర్ దగ్గర ఉన్న నీకు ఫార్ములా ఏమొస్తుంది, అదే వస్తుందిగా. ఒక క్యాపిటల్ క్యూ అనేది సెంటర్ దగ్గర ఒకటి ఉంది అనుకో, స్మాల్ ఆర్ డిస్టెన్స్లో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం చెప్తావు, KQ/r². కే అంటే ఏంటి, 1/4πε0 KQ/r² అంట. అర్థమవుతుందా. సో ఇఫ్ యూ సీ అవుట్ సైడ్ పాయింట్ ఫర్ ఎ స్ఫియర్, ద ఛార్జ్ యాక్ట్స్ లైక్ మొత్తం ఛార్జ్ అంతా కూడా సెంటర్ దగ్గర ఉంది అన్నట్టు యాక్ట్ చేస్తుంది. అర్థమైందా. సో ఇట్ ఈజ్ లైక్ all charge is at center of sphere సెంటర్లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అని చెప్పచ్చు మనం. అర్థమవుతుందా. సో ఈ ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, KQ/r² అని చెప్పి. లేదంటే సిగ్మాల్లో కూడా ఇవ్వచ్చు. సిగ్మా అంటే Q/A. సో where sigma is equals to Q/ ఏరియా. వాట్ ఈస్ ద ఏరియా, 4πr² క్యాపిటల్ R². ఛార్జ్ ఎవరి మీద ఉంది, స్ఫియర్ మీద ఉంది. స్ఫియర్ రేడియస్ ఎంత, క్యాపిటల్ R. సో విచ్ ఆర్ వీ హ్యావ్ టు టేక్, క్యాపిటల్ R. సో క్యాపిటల్ R². ఇలా కూడా తీసుకోవచ్చు, సిగ్మా అనే ఫార్ములాని వాడచ్చు. సో దీన్ని ఇందులో పెట్టాలనుకున్నాను, క్యూబల్ ఏం రాసుకోవచ్చు, సిగ్మా ఇంటూ 4π క్యాపిటల్ R². సో ఇదే ఫార్ములా నీకు సిగ్మాలో కావాలి అంటే ఈ అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 సిగ్మా ఇంటూ 4π క్యాపిటల్ R² by small r². So what is the answer you get? You get sigma 4π cancel, sigma capital R² by ε0 small r². చూడండి, సిగ్మా 4π క్యాన్సిల్ అయిపోతుంది, సిగ్మా R² బై 4πε0 కదా, 4π పోయింది కాబట్టి ε0 ఉంది, r². సో వాట్ ఈస్ ద ఫార్ములా, ఈ అవుట్ సైడ్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా క్యాపిటల్ R² బై ε0 స్మాల్ r². అది కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే సిగ్మాల్లో అడగచ్చు, మనం ఒకసారి సిగ్మాల్లో తీసుకుంటాం, ఒక్కొక్కసారి క్యూలో తీసుకుంటాం, కాబట్టి అది కూడా చూసుకోవాలి. సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ కేస్ 1. కేస్ 2 ఏంటి, ఆన్ ద సర్ఫేస్. కేస్ 3 ఏంటి, ఇన్సైడ్ ద సర్ఫేస్. అది కూడా చెప్తాం. సో ఫర్ కేస్ 2 we take small r is equals to capital R. That means on the sphere, on the surface of the sphere. On the surface of the sphere అంటే ఇక్కడ తీసుకుంటున్నాం. సో స్మాల్ r is equals to capital R. మనకి బయట అవుట్ సైడ్ ఏమొచ్చింది ఫార్ములా, 1/4πε0 q by స్మాల్ r² వచ్చింది, అవునా. ఇది అవుట్ సైడ్ వచ్చింది. మనకి ఆన్ స్ఫియర్ కావాలనుకో ఏం చేస్తావు, స్మాల్ ఆర్ బదులు క్యాపిటల్ R పెడితే అయిపోయాయి. గాషియన్ సర్ఫేస్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి రెడ్యూస్ అవుతుంది. సో ఏం తేడా ఉండదు మనకి.
సో స్మాల్ ఆర్ బదులుగా మనం ఏం పెడతాం, క్యాపిటల్ ఆర్ పెడతాం. క్యాపిటల్ ఆర్ పెట్టామనుకోండి ఏమవుతుంది, 4πε0 You put small r is equals to capital R in E out, you get E on. Got it? Right. ఇదే మనం సిగ్మాలో రాయాలనుకున్నాం, E on is equals to 1/4πε0. Q బదులుగా మనం ఏం రాస్తాం, sigma into area. What is the area? 4πr²/r². So if you cancel all the things, you get sigma/ε0. So this is the electric field on the surface, sigma/ε0. అర్థమవుతుందా? నోట్ చేసుకో. So case 3, we take small r less than capital R అంటే inside point. On point అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇన్సైడ్ పాయింట్. అవుట్ సైడ్ పాయింట్ అయింది, ఆన్ పాయింట్ అయింది, ఇన్సైడ్ పాయింట్ చేస్తాం. ఇన్సైడ్ పాయింట్ కోసం నువ్వేం చేయాలి, గాసియన్ సర్ఫేస్ తీసుకోవాలి. చూడండి, నువ్వు గాసియన్ సర్ఫేస్ తీసుకున్నా, ఓకేనా. ఛార్జ్ ఎక్కడ ఉంటుంది, ఛార్జ్ ఆల్వేస్ ఫర్ కండక్టింగ్ స్పియర్ resides on the surface of the conductor. Is there any charge inside the conductor? No. So what is the Q enclosed? Q enclosed by Gaussian surface అంటే ఈ సర్ఫేస్ లోపల బయట ఎంత ఉందో మనకు అనవసరం, లోపల ఎంత ఉంది. Q enclosed ఎంత లోపల, Q enclosed is equals to 0. For what? For conducting sphere, for hollow sphere inside 0. So Q enclosed is 0. So if you apply Gauss law, E bar dot dA bar is equals to Q enclosed by epsilon naught, which is equal to 0. Obviously dA won't be 0, it has some surface, so E is equals to 0. So E inside is 0 for the conducting sphere. Right down. That is why inside any conductor electric field is 0. Very very important. ఎందుకు, ఛార్జ్ ఎంక్లోజ్డ్ ఇన్ ద గాసియన్ సర్ఫేస్ ఇస్ 0 ఫర్ ఎనీ కండక్టర్. ఎందుకంటే ఎనీ కండక్టర్ లోపలికి ఛార్జ్ ఏమవుతుంది, స్టాటిక్ సిచ్యువేషన్లో 0 అవుతుంది. కాబట్టి ఇన్సైడ్ కండక్టర్ E inside is equals to 0 for any conductor. Note it down. The formulas we got, E outside is 1/4πε0 Q by small r square or sigma r square by epsilon naught small r square. E on is Q by capital R square or sigma by epsilon naught, and inside is 0. For all these values, let us draw a graph. From this equation, E outside is proportional to what? 1/r square. Okay, right. Let's draw a graph. On y-axis, we have electric field. On x-axis, we have small r. Before capital R, there is no field. That means up to capital R, E inside is equals to 0. So there is no graph here. Next, at capital R, you have sigma by epsilon naught. Let us take here is the sigma by epsilon naught. అక్కడ sigma by epsilon naught ఉంది అనుకుందాం. సో గ్రాఫ్ పాయింట్ ఎక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది, 1/r². అంటే ఇక్కడ నుంచి తగ్గిపోతుంది. సో ఇక్కడ గ్రాఫ్ ఏంటి, ఈ అవుట్ సైడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². దిస్ ఈజ్ ఫర్ E on. E on is constant, sigma by epsilon naught, and then the field is decreasing like 1/r². డ్రా చేసుకోండి, గ్రాఫ్ ఇంపార్టెంట్. సో ఆన్ x axis కలిపేయకండి ఇవి, r is small r, and on y axis we have capital E. సో ఇప్పటిదాకా మనం కండక్టింగ్ స్ఫియర్ చూసాము, అంటే ఛార్జెస్ కండక్ట్ అవుతాయి కాబట్టి ఓన్లీ సర్ఫేస్ మీద ఉంటాయి, అంటే సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ చూసాం. ఇప్పుడు రెండోసారి మనం సాలిడ్ స్ఫియర్ చూస్తాం. సాలిడ్ స్ఫియర్లో అది కూడా ఏం చూస్తున్నాం, ఇన్సులేటింగ్ సాలిడ్ స్ఫియర్ చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏముంటుంది, వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఏముంటుంది, వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే మనకేముంటుంది, రో ఉంటుంది, సిగ్మా ఉండదు. వాట్ ఈజ్ రో, క్యూ బై వాల్యూమ్. సో వీ ఎక్స్ప్రెస్ హియర్ క్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ డెన్సిటీ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీతో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ మనం స్ఫియర్ తీసుకుందాం. ఇప్పుడు సర్ఫేస్ మీద కాదు, మొత్తం అంతా ఉంటుంది. అంటే ఇదంతా ఛార్జ్ ఉంటుంది యూనిఫామ్గా, అదొందా. సో ఇదంతా ఛార్జ్ క్యాపిటల్ క్యూ అనమాట. సెంటర్ నుంచి అంత ఛార్జ్, టోటల్ ఛార్జ్ వచ్చేసి క్యాపిటల్ క్యూ, ఓకేనా. సెంటర్ నుంచి బయటికి క్యాపిటల్ ఆర్, రేడియస్ సారీ దట్ ఈస్ స్మాల్ ఆర్, ఇదేమో క్యాపిటల్ ఆర్.
సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం గాషియన్ సర్ఫేస్ తీసుకోవచ్చు. ఇప్పుడు అవుట్ సైడ్ కావాలి. ఈ అవుట్ సైడ్ అంటే ఏం చెప్తావు? ఈ అవుట్ సైడ్ అంటే ఆర్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఆర్. కేస్ 1 ఓకేనా, కేస్ 1 అని రాసుకొని కేస్ 1 ఆర్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఆర్. దీనికి మనకి కండక్టింగ్ స్పియర్కి ఏమైనా తేడా ఉందో? ఏం లేదు. ఎందుకు? వాట్ ఈస్ క్యూ ఎన్క్లోజ్డ్ ఇన్ బోత్ కేసెస్? అక్కడ ఇక్కడ కూడా క్యూ ఎన్క్లోజ్డ్ ఎంత? క్యాపిటల్ క్యూఏ. సో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఫార్ములా? ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో అవుట్ సైడ్ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ వెదర్ ఇట్ ఈస్ ఇన్సులేటింగ్ స్పియర్ ఆర్ కండక్టింగ్ స్పియర్ ఆర్ షెల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవుట్ సైడ్ దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఈ అవుట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 క్యాపిటల్ క్యూ బై స్మాల్ ఆర్ స్క్వేర్. ఫినిష్. అంటే ఆ డెరివేషన్ అంతా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ సపరేట్గా మీకు బోర్డ్ ఎగ్జామ్స్లో సపరేట్గా అడిగాడు అనుకోండి, ఇది ఇలా డైరెక్ట్గా రాసేయకూడదు. మీరు అక్కడైతే ఎలా డెరివేషన్ చేశారో అదంతా డెరివేషన్ ఇక్కడ చేసుకోవాలి. అర్థమైందా? సో ఈ అవుట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రోల్లో చెప్పాలి. రో అంటే ఏంటి? రో ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి కదా. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పచ్చు ఇక్కడ? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ వి. అర్థమైందా? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ వి. 1/4πε0 క్యూని రో ఇంటూ వాల్యూమ్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఫార్ములా ఫర్ ఏ స్పియర్? 4/3 π క్యాపిటల్ ఆర్ క్యూబ్. క్యాపిటల్ ఆర్ తీసుకోవాలి. ఇక్కడ వాల్యూమ్ ఎవరు తీసుకోవాలి? దీనిది. అదే దీనిది కాదు. ఛార్జ్ ఇక్కడతో ఆగిపోతుంది కదా, అది ఆర్ స్క్వేర్. సో ఇఫ్ యూ క్యాన్సిల్ ఎవ్రీథింగ్ దెన్ వాట్ యూ గెట్? ఈ అవుట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యాన్సిల్. సో రో ఆర్ క్యూబ్ 3 ఉండిపోద్దిగా, 3/ε0 ఆర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ రో. దిస్ ఈజ్ ద ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ. అవుట్ సైడ్ పెద్ద కిక్ రాలే, ఎందుకంటే అవుట్ సైడ్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. అఫ్ కోర్స్ ఆన్లో కూడా ఏమైనా ఉంటుందా? ఏమీ ఉంటుంది. ఇన్సైడ్ పాయింట్లో మనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఓకేనా? అక్కడ మహేష్ బాబు ఇంట్రడక్షన్ జరుగుతుంది అనమాట. ఇంకా హీరో ఇంట్రడక్షన్ అవ్వలే, అవుతుంది, చేద్దాం. ఈ ఆన్లో కూడా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏముండదు. ఛార్జ్ అంతా కూడా కంప్లీట్గా మనకి లోపల ఉంటుంది, అంతా ఎంక్లోజ్ అవుతుంది. కాబట్టి స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్. ఇది పాయింట్ పి, అంత క్యూ ఎంక్లోజ్ అయ్యే ఉంది. కాబట్టి ఈ ఆన్ ఈజ్ ఆల్సో సేమ్ 1/4πε0 క్యూ బై స్మాల్ ఆర్ బదులు ఏమొస్తుంది? క్యాపిటల్ ఆర్. ఫైన్. ఇప్పుడు మనం రోల్లో రాసుకోవాలి. రోల్లో రాసుకోవాలంటే ఈ ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బదులు ఏం రాస్తావు? రో ఇంటూ వాల్యూమ్. వాట్ ఈజ్ వాల్యూమ్? 4/3 π క్యాపిటల్ ఆర్ క్యూబ్ బై 4πε0 ఆర్ స్క్వేర్. అన్ని క్యాన్సిల్ చేస్తాం అనుకో. ఈ ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యాన్సిల్ అయిపోతుంది. రో ఆర్ బై 3ε0. అంతేగా? 4π క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రో ఆర్ బై 3ε0. ఇది కూడా నోట్ చేసేసుకోండి. దిస్ ఈజ్ కేస్ 2. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్. ఓకే, కేస్ 3 చేద్దాం. Let us take this sphere again. Completely volume distribution, completely charge will be filled. Okay, and this is the center. From here we have r distance, but now point is inside. This is a p. So you have this thing, small sphere of radius how much? Small r. Now q enclosed is not 0. There is a charge inside. We need to find that charge. ఆ ఛార్జ్ని ఫైండ్ చేయాలి. ఎలా చేయాలి? లెట్ us see. సో కేస్ 3 రో ఈజ్ ఈక్వల్స్ ఫస్ట్ కేస్ 3కి ఏంటి? ఆర్ ఈజ్ లెస్ దెన్ క్యాపిటల్ ఆర్. ఓకే, లెట్స్ ఫైండ్ వాట్ ఈజ్ రో. రో ఈజ్ క్యూ బై వాల్యూమ్, అంటే డెన్సిటీ కనుక్కుంటున్నాం, వాల్యూమ్ డెన్సిటీ. క్యూ బై వాట్ ఈజ్ వాల్యూమ్ డెన్సిటీ? 4/3 π క్యాపిటల్ ఆర్ క్యూ. ఓకే, దిస్ ఈజ్ ద డెన్సిటీ. We want what is the enclosed charge. Q enclosed కావాలి. Q enclosed ఏమవుతుంది అంటే ఏం చెప్తావు? Q enclosed is equals to density into volume. Density is rho, volume of the enclosure. What is the volume of the enclosure అంటే? Small r. అంటే 4/3 into π small r cube. Density into volume enclosure will give you the charge enclosure. అర్థమవుతుందా? అది లాజిక్. సో Q సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో, ఎంత వస్తుంది చూడండి. Q సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ ఆర్ క్యూబ్ బై క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఈ కాన్స్టెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి అది ఆన్సర్. నౌ లెట్ us go to the Gauss law. What is Gauss law is telling?
క్లోజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఈ బయటకు వచ్చేస్తుంది స్టోరీ అంతా చిన్నపిల్లల స్టోరీ మనం ఆల్రెడీ చదివేసాం. కాబట్టి ఈ బయటకు వచ్చేసింది ఏరియా ఎంక్లోజ్డ్. వాట్ ఈస్ ద ఏరియా ఎంక్లోజ్డ్? 4πr². క్యాపిటల్ ఆర్ కాదు, ఈ ఏరియా ఎంక్లోజ్డ్ ఎవరిది? గాషియన్ సర్ఫేస్ది. గుర్తుపెట్టుకోవాలి, ఇది గాషియన్ సర్ఫేస్ ఏరియా. గాషియన్ సర్ఫేస్ ఏరియా ఏంటి? స్మాల్ r². చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ క్యూ ఎంక్లోజ్డ్? క్యాపిటల్ క్యూ స్మాల్ r³ బై ఎప్సిలాన్ నాట్ క్యాపిటల్ r³. గాట్ ఇట్? సో ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళిపోయి క్యాన్సిల్ చేసేస్తే ఏమొస్తుంది చూడండి. ఈ ఇన్సైడ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ క్యాపిటల్ క్యూ స్మాల్ r బై క్యాపిటల్ r³. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఫార్ములా. ఇన్సైడ్ electric field inside a sphere, solid non-conducting sphere or insulating sphere. నోట్ చేసుకోండి, దీని గురించి ఇంకొంచెం మాట్లాడాలి. సో వాట్ ఈస్ అవుట్సైడ్ ఫార్ములా? అవుట్సైడ్ ఫార్ములా ఈజ్ 1/4π ఎప్సిలాన్ నాట్ క్యూ బై స్మాల్ r² or rho. What do you get? Rho r³ by 3 epsilon naught small r². This is what you get for outside. And for on, 1/4π epsilon naught q by capital R² or rho r by 3 epsilon naught. Got it? Right. ఇది అయిపోయింది. Inside. This is beautiful, right? It is not 0. That is what you have to understand. For conducting it is 0. For all conducting things, this term గుర్తుపెట్టుకోవడం, ఆ వాక్యం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ స్టాటిక్ కేస్ ఆల్ కండక్టర్స్ ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? 0. ఆ టర్మ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న ఆ సెంటెన్స్, ఓకేనా? ఇది నాన్ కండక్టింగ్ కాబట్టి దేర్ ఈజ్ ఎ ఫీల్డ్ 1/4π ఎప్సిలాన్ నాట్ క్యూ స్మాల్ r బై క్యాపిటల్ r³. దీన్ని కూడా రోల్లోకి మార్చుకోవచ్చు కదా. రోల్లోకి మార్చుకున్నాం అనుకోండి, చూడండి ఏమొస్తుందో. 1/4π epsilon naught rho into volume. What is volume? 4/3 pi capital R³ into small r by r³. 4π epsilon naught rho ఉంటుంది. 4 cancel, pi cancel, r³ cancel, r³ cancel, 4 cancel, pi cancel. అర్థం ఉంది. సో ఏముంటుంది చూడండి, rho small r by 3 epsilon naught అంతే. ఓకేనా? రైట్. మరి దీని నుంచి నువ్వేం చెప్పచ్చు? ఈ అవుట్ సైడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r² అని చెప్పచ్చుగా. అండ్ దిస్ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పచ్చుగా. మరి దీని విషయం ఏంటి? ఈ ఇన్సైడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్? స్మాల్ r. ఎందుకు ఇదని చెప్తున్నాను? గ్రాఫ్ గీయడానికి. గ్రాఫ్ గీయాలంటే మనకు రిలేషన్స్ తెలియాలిగా. అవుట్ సైడ్ ఏమో 1/r² యాజ్ యూజువల్, ఇది కాన్స్టెంట్ యాజ్ యూజువల్, కానీ ఇన్సైడ్ మాత్రం ప్రపోర్షనల్ టు స్మాల్ r. గ్రాఫ్ గీద్దాం ఈకి ఆర్కి. సో ఈ అవుట్ సైడ్ ఈజ్ 1/r² proportional to, and e on is constant, this is the value, and e inside is proportional to small r. So let's draw a graph. Here you have r going on x-axis, here e going on y-axis, and here you have rho r by 3 epsilon naught. మరి సెంటర్ దగ్గర ఎంత అంటే ఈ ప్రపోర్షనల్ టు వాట్? స్మాల్ r. స్మాల్ r ఇక్కడ ఎంత? 0. కాబట్టి ఈ కూడా 0నే. అండ్ హియర్ లెట్ us take r is equals to capital R. Here you have this value. Up to there it is going linearly, it is increasing linearly, e proportional to r. So when y is increasing linearly with x, you get a straight line. ఇదేంటి లైన్ అంత దారుణంగా వచ్చింది? అక్కడ పోను అది. ఓకేనా? ఇట్ గోస్ linearly. When y is proportional to x, what do you get? A straight line passing through the origin. That's it. And then e out is decreasing like 1/r². So you get a curve like this, and that is proportional to e out proportional to 1/r², e in proportional to r. This is the beautiful curve we get. రాసుకోండి. రైట్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. Let us take a conducting shell. ఏం తీసుకుంటున్నాను? కండక్టింగ్ షెల్ తీసుకుంటున్నాను. దీని ఇన్నర్ రేడియస్ వచ్చి ఏ, అవుటర్ రేడియస్ వచ్చి బి. అంటే ఇదంతా ఏంటిది? ఇది కండక్టర్.
సో ఇదంతా మెటీరియల్ ఉంటుంది, ఇదంతా కండక్టర్ అనమాట. అర్థమైందా? ఇన్సైడ్ రేడియస్ ఏమో స్మాల్ ఆర్, అవుట్ సైడ్ రేడియస్ క్యాపిటల్, సారీ ఇన్సైడ్ రేడియస్ స్మాల్ ఏ, అవుట్ సైడ్ రేడియస్ స్మాల్ బి. ఈ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, దీని ద్వారా బోల్డ్ అనే విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ నేను ఒక పాయింట్ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాను. క్యాపిటల్ క్యూ ఈజ్ ఏ పాయింట్ ఛార్జ్. వాట్ ఈస్ దిస్? కండక్టింగ్ షెల్, రైట్? దెన్ I want you to find, first thing, induced charges on inner and outer surfaces. ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేసెస్ దగ్గర ఎంత ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది అని అడుగుతున్నాను. చాలా జాగ్రత్త చూడాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ స్ఫియర్, ఏ కండక్టింగ్ షెల్ లైక్ దిస్, కండక్టింగ్ షెల్ ఉంది, ఇక్కడ ఒక ఛార్జ్ క్యాపిటల్ క్యూ ప్లేస్ చేస్తే బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏది ఉన్నా ఇన్సైడ్ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి? 0 ఉండాలి. దిస్ ఈజ్ ద కండిషన్. ఈ ఇన్సైడ్ ఏ కండక్టర్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఈ ఇన్సైడ్ ఏ కండక్టర్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఇన్సైడ్ ఏ కండక్టర్ అంటే ఇది కాదు, ఇది ఈ రీజియన్. అంటే ఇక్కడి నుంచి ఈ రీజియన్ మొత్తం ఈ ఎంత ఉండాలి? 0 ఉండాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండొచ్చు, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎందుకంటే ఇది కండక్టర్ మెటీరియల్ కాదు. సో ఇక్కడ ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండొచ్చు, కానీ ఈ మధ్యలో ఏమి ఉండాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండకూడదు, 0 ఉండాలి. సో ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ P తీసుకున్నామంటే ఈ పాయింట్ని ఎంక్లోజ్ చేసావు, ఇలాగా గాషియన్ సర్ఫేస్తో ఎంక్లోజ్ చేసావు. ఎంక్లోజ్ చేసినప్పుడు ఆ ఎంక్లోజ్ చేసిన ఛార్జ్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. అప్పుడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏముంది? 0 అవుతుంది. అర్థమైందా? సో ఫర్ P at P next at P ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 0. అలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవ్వాలి అంటే ఇక్కడైతే ఛార్జ్ ఒకటే ఉంది, సో ఇక్కడ ఎంతో కొంత ఛార్జ్ ఇండ్యూస్ అవ్వాలి. సో స్మాల్ క్యూ ఛార్జ్ ఇండ్యూస్ అయింది అనుకుంటున్నాను. అర్థమవుతుందా? స్మాల్ క్యూ ఛార్జ్ ఇండ్యూస్ అయ్యింది. సరే, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఛార్జ్? కండక్టర్లో బోల్డ్ అని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ అడ్జస్ట్ అవుతాయి. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఒక కండక్టర్ ఉందంటే అందులో బోల్డ్ అని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవి ఏ సర్ఫేస్ మీద కావాలంటే ఆ సర్ఫేస్కి అడ్జస్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇక్కడ క్యూ పెట్టావో కొన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చి అట్రాక్ట్ అయ్యి అక్కడ ఇండ్యూస్ అవుతాయి అన్నమాట, అటు సైడ్కి వచ్చి ఆగుతాయి. అర్థమవుతుందా? సో అది క్యూ అన్న. ఆఫ్ కోర్స్ ఇది మైనస్ ఛార్జే రావాలి, నేను ప్లస్ క్యూ అని తీసుకున్నాను. మనకి మ్యాథ్స్ ఇస్తుంది కదా మైనస్, అందుకు నేను తీసుకోవట్లేదు. అర్థమవుతుందా? అది. సో క్యూ అనే ఛార్జ్ ఇండ్యూస్ అయింది అనుకుందాం, ఓకేనా? ఎట్ P ఈ షుడ్ బి 0. Therefore స్మాల్ క్యూ ఈజ్ ఇండ్యూస్డ్ ఆన్ ఇన్నర్ సర్ఫేస్. మనం ఇన్నర్ సర్ఫేస్ గురించే మాట్లాడుతున్నాం ప్రస్తుతానికి, ఓకేనా? అవుటర్ గురించి మాట్లాడదాం. ఇన్నర్ సర్ఫేస్. సో వాట్ ఈస్ ద ఛార్జ్ ఎన్క్లోజ్డ్? క్యూ ఎన్క్లోజ్డ్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అంటే క్యాపిటల్ క్యూ ప్లస్ స్మాల్ క్యూ మస్ట్ బి ఈక్వల్ టు 0. అంటే స్మాల్ క్యూ మస్ట్ బి ఈక్వల్ టు మైనస్ క్యూ. అంటే ఎంత ఛార్జ్ ఇండ్యూస్ అవ్వాలి? ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ ఇండ్యూస్ అవ్వాలి. సో స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూ వచ్చింది అంటే ఎంత ఛార్జ్ ఇండ్యూస్ అవ్వాలమ్మా? మైనస్ క్యూ ఛార్జ్ ఇండ్యూస్ అవ్వాలి. సో ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ ఇండ్యూస్ అయింది, బాగానే ఉంది. కానీ ఇనీషియల్గా నువ్వు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ కండక్టర్ మీద ఏమైనా ఛార్జ్ ఉందా? లేదు. సో ఫైనల్గా కూడా ఛార్జ్ ఉండకూడదు. అర్థమైందా? సో ఆన్ కండక్టింగ్ షెల్ క్యూ నెట్ అంటే నెట్ ఛార్జ్ మస్ట్ బి ఈక్వల్ టు 0. కండక్టింగ్ షెల్ మీద ఛార్జ్ ఎలా ఉండాలి? 0 ఉండాలి. ఎందుకంటే నువ్వు ముందు ఛార్జ్తో న్యూట్రల్గా మొదలుపెట్టావు. ఇది న్యూట్రల్ కండక్టింగ్ షెల్లో ఒక క్యాపిటల్ క్యూ పెట్టి ఇక్కడ పెట్టగానే దీని మీద ఛార్జ్ ఎక్కడి నుంచి వచ్చేది? రాదుగా. ఇక్కడ మైనస్ క్యూ ఇండ్యూస్ అయింది అంటే దానికి ఆపోజిట్ ఎంత ఇండ్యూస్ అవ్వాలి? ప్లస్ క్యూ ఇండ్యూస్ అవ్వాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ మైనస్ క్యూ ఇండ్యూస్ అయింది అంటే అవుటర్ సర్ఫేస్ మీద ఎంత ఇండ్యూస్ అవ్వాలి? ప్లస్ క్యూ ఇండ్యూస్ అవ్వాలి. ఆ రెండు బ్యాలెన్స్ అయ్యి మొత్తం కండక్టింగ్ షెల్ ఏం చేస్తుంది? న్యూట్రల్ చేస్తుంది. ఆన్ కండక్టింగ్ షెల్ క్యూ నెట్ ఈజ్ ఈక్వల్ 0 సిన్స్ ఇట్ ఈజ్ న్యూట్రల్ బాడీ. అలా కాకుండా ఫస్టే ఇక్కడ ఎంతో కొంత ఛార్జ్తో మొదలు పెట్టావు అనుకో, స్మాల్ క్యూ ఛార్జ్తో మొదలు పెట్టావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇక్కడ మైనస్ క్యూ ఇండ్యూస్ అయింది అంటే ఇక్కడ ఎంత ఇండ్యూస్ అవ్వాలి అన్నాడు అనుకోండి, అప్పుడు ఎంత ఇండ్యూస్ అవుతుంది? ప్లస్ క్యూ ప్లస్ స్మాల్ క్యూ. అదేంటంటే స్మాల్ క్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ స్మాల్ క్యూ ఉంటుంది అనమాట. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది న్యూట్రల్ బాడీ కాబట్టి
క్యూ దీని మీద 0 ఉండాలి కాబట్టి ఇక్కడ మైనస్ క్యూ ఇండ్యూస్ అయితే ఇక్కడ ఎంత ఇండ్యూస్ అవ్వాలి, ప్లస్ క్యూ ఇండ్యూస్ అవ్వాలి. సిన్స్ ఇట్ ఈస్ అ న్యూట్రల్ బాడీ, దేర్ ఫోర్ on outer surface plus q is induced. On outer surface plus q is induced. Therefore on inner surface minus q is induced. సో మనకి ఇండ్యూస్డ్ ఛార్జెస్ తెలిసిపోయినాయి. ఓకేనా, న్యూట్రల్ బాడీతో స్టార్ట్ చేసాం. ఇది న్యూట్రల్ బాడీ, ఇది అదే న్యూట్రల్ కండక్టింగ్ బాడీ. మామూలుగా ఏదైనా ఒక ఛార్జ్ ఉన్న బాడీతో కూడా చేయొచ్చు. ఛార్జ్ ఉన్న బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యూ అనే ఛార్జ్ ఉందనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు ప్లస్ క్యూ ప్లస్ స్మాల్ క్యూ, ప్లస్ క్యూ ప్లస్ స్మాల్ క్యూ, ఆ ఏదైతే ఛార్జ్ ఉందో అది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చేద్దాంలేండి, ఇది చేయండి ఫస్ట్. ఓకేనా, దీంట్లో ఇంకొక ప్రాబ్లం కూడా అడుగుతా, ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి పాజ్ చేసి. సో ఐ వాంట్ టు ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఆర్ లెస్ దెన్ ఏ, అంటే ఇక్కడ కావాలి నాకు. ఓకేనా, సో ఇది కండక్టింగ్ స్ఫియర్ తీసుకున్నాం, ఇది కండక్టింగ్ షెల్, ఇది క్యూ అనే ఛార్జ్ పెట్టాం. ఇక్కడ నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఇక్కడ కావాలంటే అక్కడ గాషియన్ సర్ఫేస్ తీసుకుంటాం. అక్కడ గాషియన్ సర్ఫేస్ తీసుకుంటే వాట్ ఈస్ ద క్యూ ఎన్క్లోజ్డ్, క్యాపిటల్ క్యూ. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఎందుకంటే క్యూ ఎన్క్లోజ్డ్ ఎంత ఇక్కడ, క్యూ ఎన్క్లోజ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ క్యూ. దిస్ ఈజ్ అవర్ పాయింట్ పి. అర్థమైందా? సో మీకు తెలిసింది ఒక స్ఫియర్కి ఆల్రెడీ ఇప్పుడు చాలాసార్లు చేసాం కాబట్టి ఇది డైరెక్ట్గా రాసేస్తున్నా. ఈ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 4π ఎప్సిలాన్ నాట్ స్మాల్ ఆర్ స్క్వేర్ వస్తుంది అంటే. ఓకేనా, ఎందుకు ఇక్కడ ఏరియా బదులు ఏమొస్తుంది, 4π ఆర్ స్క్వేర్ వస్తుంది. అట్లా చేద్దాం అంటే చేద్దాం, ఏముంది, ఈ ఇంటూ 4π స్మాల్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్, దాని నుంచి మనకి అది వస్తుంది. ఓకేనా, సో ఇన్సైడ్ పాయింట్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంకో కేసు తీసుకున్నాం, ఇది నోట్ చేసుకోండి పాజ్ చేసి. ఇప్పుడు ఏం చేద్దామంటే నెంబర్ 2, ఈ ఎట్ ఆర్ బిట్వీన్ ఏ అండ్ బి, అంటే ఎక్కడ, ఇక్కడ. ఓ షాప్ డయాగ్రామ్ కచ్చా అయిపోయింది. ఓకే, ఇది షెల్, ఇక్కడ కావాలి, ఇది పాయింట్ బి. ఆబ్వియస్లీ నువ్వేం చేయక్కర్లేదు, ఆల్రెడీ మనకు తెలుసు ఇన్సైడ్ కండక్టర్ ఎంత ఉండాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉండాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉండాలి కాబట్టి ఈపీ ఎంతమ్మా 0, సిన్స్ ఇట్ ఈస్ ఇన్సైడ్ కండక్టర్. అది ఓకేనా, రాసుకోండి. అవుట్ సైడ్ పాయింట్ చేద్దాం. నా థర్డ్ వన్, లెట్స్ ఫైండ్ ఈ ఎట్ ఆర్ గ్రేటర్ దాన్ బి, అంటే ఇక్కడ ఆర్ గ్రేటర్ దాన్ బి. అప్పుడు స్ఫియర్ ఎక్కడ ఉంటుంది, గాషియన్ సర్ఫేస్ ఇక్కడ ఉంటుంది. వాట్ ఈస్ క్యూ ఎన్క్లోజ్డ్, అంటే ఏం చెప్తాం, క్యూ ఎన్క్లోజ్డ్ ఈజ్ క్యూ మైనస్ క్యూ ప్లస్ క్యూ, మొత్తం ఎంత క్యూనే. సో క్యూ ఎన్క్లోజ్డ్ ఈజ్ క్యూ ఓన్లీ. సో యాజ్ యూజువల్ ఈజ్ ఈక్వల్స్ మనకి ఏమొస్తుంది, క్యూ బై 4π ఎప్సిలాన్ నాట్ స్మాల్ ఆర్ స్క్వేర్. దట్ ఈస్ ఈ గ్రేటర్ దెన్ ఆర్ బి, దట్ ఈస్ ఈ ఎట్ ఆర్ గ్రేటర్ దెన్ బి. ఓకేనా, సో దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. కానీ ఇక్కడ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా 0. నోట్ చేసుకో. ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యూ అనే ఛార్జ్ ఉన్న ఒక సాలిడ్ స్ఫియర్ తీసుకున్నాం. ఓకేనా, పైన ఒక షెల్ తీసుకున్నాను. ఈ షెల్ మీద క్యూ అనే ఛార్జ్ ఉంది. దిస్ ఈజ్ ద వన్ షెల్, కండక్టింగ్ షెల్ అనుకుందాం. ఇది ఒక షెల్, కండక్టింగ్ షెల్. దిస్ ఈజ్ ఎ సాలిడ్ ఇన్సులేటింగ్ షెల్, ఓకేనా. ఇప్పుడు నాకేం కావాలంటే వాట్ ఈస్ ద ఛార్జ్ ఇండ్యూస్డ్ ఇన్సైడ్ అండ్ వాట్ ఈస్ ద ఛార్జ్ అవుట్ సైడ్. ఫైండ్ ఛార్జ్ ఆన్ ఇన్నర్ సర్ఫేస్ అండ్ ఆన్ అవుటర్ సర్ఫేస్. ఇన్నర్ సర్ఫేస్ మీద కావాలి, అవుటర్ సర్ఫేస్ మీద కావాలి అని. సో ఇట్ ఈస్ ఎ కండక్టింగ్ షెల్, ఫస్ట్ పాయింట్. సో దీని మీద ఇన్సైడ్ ఎంత ఉంటుంది, అవుట్ సైడ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఎక్స్ వచ్చింది అనుకోండి. ఇన్సైడ్ ఎక్స్ వస్తే ఇది ప్రాబ్లం కదా, ప్రాబ్లమ్ది సపరేట్గా దీన్ని సపరేట్ చేద్దాం. ఇది క్యాపిటల్ క్యూ ఉందమ్మా, పైన షెల్ ఉంది. ఇన్సైడ్ మనకి ఎక్స్ అనేది ఇండ్యూస్ అయింది అనుకుందాం. అవుట్ సైడ్ ఎంత ఉండాలి,
అవుట్ సైడ్ ఎంత ఉండాలి, క్యూ ప్లస్ ఎక్స్ ఉండాలి. ఎందుకంటే రెండు క్యూ మైనస్ ఎక్స్ ఉండాలి. ఎందుకంటే రెండు కలిపి మళ్ళీ మనకి ఏమన్నా క్యూ ఇవ్వాలి. అర్థమవుతుందా? అందుకు లోపల ఎక్స్ అనేది ఇండ్యూస్ అయ్యి ఉంటే బయట అనేది క్యూ మైనస్ ఎక్స్ ఉండాలి అని తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసిన దాని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఆ షెల్ని కొద్దిగా జూమ్ చేస్తే ఇలా ఉందనుకోండి ఆ షెల్, ఓకేనా? ఈ లోపల ఏముంది, క్యాపిటల్ క్యూ ఉంది. ఇక్కడేమో ఎక్స్ ఇండ్యూస్ అయింది, ఇక్కడేమో క్యూ మైనస్ ఎక్స్ ఇండ్యూస్ అయింది. ఈ షెల్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉండాలి అంటే ఎక్స్ మస్ట్ బి ఈక్వల్ టు మైనస్ క్యూ. ఎక్స్ ఎంత ఉండాలి, మైనస్ క్యూ ఉండాలి. అది ఆల్రెడీ మనం చేసిందే ఇప్పుడు. సో ఆ షెల్ని కొద్దిగా జూమ్ చేసి చూసామంతే. ఇన్సైడ్ ఏమో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ క్యూ ఉండాలి అని. సో ఆల్రెడీ ఫ్రమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్ వి నో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ క్యూ. సో అవుట్ సైడ్ ఎంత ఉంటుంది అంటే, అవుట్ సైడ్ ఎంత ఉంటుంది అంటే క్యూ మైనస్ క్యూ, దట్ ఎంప్లాయిస్ క్యూ ప్లస్ క్యూ. సో ఇన్సైడ్ మైనస్ క్యూ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ వస్తుంది. అప్పుడు పైన ఎంత ఉంటుంది, క్యూ ప్లస్ క్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కలిపామనుకో మళ్ళీ మనకి ఏమొస్తుంది, క్యూ వచ్చేస్తుంది. సో మనకి కొత్తగా ఛార్జ్ ఏమి ఛార్జ్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. వీ కెన్ ఓన్లీ ఇండ్యూస్ ఆపోజిట్ ఛార్జెస్. ఈక్వల్ అంటే ఆపోజిట్ ఛార్జెస్ని మనం ఇండ్యూస్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? అది మ్యాటర్. ఇది నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఛార్జ్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ nor be destroyed, but can induce equal and opposite charges. అది పాయింట్, జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇన్సైడ్ రెండు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్సైడ్ మెటల్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఇన్సైడ్ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది స్టాటిక్ సిచ్యువేషన్లో. అప్పుడు మనం ఛార్జ్ని ఇండ్యూస్ చేస్తాము, దానికి తగ్గట్టుగా E0 అయ్యే తగ్గట్టుగా మెటల్స్లో ఛార్జెస్ ఇండ్యూస్ అవుతాయి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఇండ్యూస్ అవుతాయి అని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి.